విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. విశాఖ నగరానికి రెండు తీపి కబుర్లు ఉన్నాయి. గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి చాలా రోజులుగా ఒక వివాదాస్పదమైనటువంటి అంశం భూసేకరణలో ఎదురవుతున్నటువంటి సమస్యల గురించి చర్చిస్తున్నాం. అయితే ఫైనల్గా గూగుల్ ఈ నెల 14వ తేదీన అక్టోబర్ 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో MOU సైన్ చేయబోతుంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అభివృద్ధికి సంబంధించి దాదాపు 50,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ కాబోతుంది గూగుల్ ఏర్పాటు చేయబోయేటువంటి డేటా సెంటర్. సో దీనిపైన అందరి ఆసక్తి ఉంది. అన్ని రకాల అవాంతరాలని అధిగమించి ప్రొసీజరల్ అంశాలన్నింటినీ కూడా కంప్లీట్ చేసి అక్టోబర్ 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి MOUని గూగుల్తో చేసుకోబోతుంది. ఆ తర్వాత నుంచి పనులు మొదలవుతాయి. ఎందుకంటే కొంత ల్యాండ్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వలన అక్కడ భూ సమీకరణకి సంబంధించి లేదా భూ సేకరణకు సంబంధించినటువంటి చర్చలు, అవాంతరాలు, వాటిపైన వేసినటువంటి ఫేక్ కేసులు, వీటిపైన కూడా చర్చ నడుస్తుంది. ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్కి ల్యాండ్ ఇస్తున్నటువంటి వాళ్ళకి ఇవ్వబోయేటువంటి కాంపన్సేషన్ ప్యాకేజెస్ పైన కూడా క్లారిటీ వచ్చింది. కానీ కొన్ని దొంగ కేసులు పడ్డాయి, వాటి వలన రాద్ధాంతం జరుగుతున్నటువంటి చర్చ నడుస్తుంది. సో ఈ సందర్భంలో MOUకి సంబంధించినటువంటి డేట్ కంప్లీట్గా అనౌన్స్మెంట్ రావడం అనేది అధికారికంగా ఇది ఆసక్తికరమైనటువంటి అంశం. విశాఖకి ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక విశాఖకి మరొక గుడ్ న్యూస్ కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి చూస్తే కనుక ఆర్సిలర్మిట్టల్ కంపెనీ స్టీల్ ప్రొడక్షన్లో బెస్ట్ కంపెనీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కంపెనీ. ఈ ఆర్సిలర్మిట్టల్ నిప్పన్ స్టీల్తో ఒప్పందం చేసుకుంది. నిప్పన్ స్టీల్ జపనీస్ బేస్డ్ కంపెనీ. ఈ రెండు కంపెనీలు కలిపి నిప్పల్ మిట్టల్ కంపెనీ స్టీల్ కంపెనీని విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి చర్చ నడిచింది. ఇంకా అడిషనల్గా కూడా అంటే ఇంకా 80,000 కోట్ల రూపాయలు దానికి అదనంగా కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే 1,85,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి నవంబర్ నెలలో భూమి పూజ కార్యక్రమం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా క్లారిటీ వచ్చింది. నవంబర్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నవంబర్ 15వ తేదీ నుంచి 2 రోజుల పాటు CII సమ్మిట్ జరగబోతుంది విశాఖలో. ఆ సందర్భంగా మరికొన్ని పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఫ్రూట్ఫుల్గా మలిచేందుకే ఆల్రెడీ మంత్రి నారా లోకేష్ ఆయన ముంబైలో పర్యటిస్తున్నారు. 2 రోజుల క్రితం ఆయన ఢిల్లీలో కూడా సమాలోచనలు జరిపారు కొంతమంది పారిశ్రామికవేత్తలతో. ఇప్పుడు ముంబైలో దీనిపైన చర్చలు, సమాలోచనలు జరుగుతున్నారు. అంతర్జాతీయంగా కూడా భాగస్వాములను ఆహ్వానించేటువంటి పనిలో కొంతమంది మంత్రులు వివిధ దేశాల్లో, అటు దక్షిణ కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, మలేషియా కావచ్చు, ఆ దేశాల్లో పర్యటనలు జరుగుతున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో విశాఖకి గుడ్ న్యూస్ ఉంది. నెక్స్ట్ మంత్ జరగబోయేటువంటి ఈక్వేషన్స్ విషయంలో అంటే CII సమ్మిట్ విషయంలో జరగబోయేటువంటి ఒప్పందాలు, వీటి ద్వారా ఒక పెద్ద గుడ్ న్యూస్ బంపర్ బొనంజా విశాఖకు దక్కేటువంటి అవకాశం ఉంది. అన్నిటికంటే మించి తక్షణంగా అక్టోబర్ 14వ తేదీన గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి MOU కంప్లీట్ చేసుకునేటువంటి ప్రాసెస్ కనుక పూర్తయితే విశాఖ IT ఇండస్ట్రీకి ఇది ఒక పెద్ద బూస్ట్గా చూడొచ్చు.